హాయ్. సో ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది? టీడీపీ జనసేన కలిసిన ప్రభుత్వం అయితే వస్తుందండి. ఎందువల్లండి? ఎందువల్లంటే జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చాలా టైం పట్టింది. ప్లస్ అభివృద్ధి కూడా ఏం జరగలేదని అనుకుంటున్నాం. కానీ జగన్ మాత్రం సంక్షేమ పథకాలు బాగా ఇచ్చాము, ఈసారి 175 కొడతామంటున్నారు. అది అబ్సల్యూట్లీ రాంగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చాడు కానీ అవి ఓన్లీ 100 మెంబర్స్లో ఒక 20 మెంబర్స్కి మాత్రమే చేరువైనాయి. రిమైనింగ్ 80%కి చేరువలేదు. అది బాగా మైనస్ అయింది. ప్లస్ జగన్ వరకు ఓకే కానీ లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా చాలా రాంగ్ చేశారు. అభివృద్ధి ఎటువంటి జరగలేదు. ప్లస్ రోడ్లు అనేది బాగా లాస్ అనమాట. రోడ్ల పరంగా చూసుకున్నా కానీ ఇళ్ల స్థలాలు వాళ్ళు జగన్ ఇచ్చిన ఒకటి హామీ ఇళ్ల స్థలాలు అది కూడా ఏమీ నెరవేరలేదు. అంటే గ్రౌండ్ లెవెల్లో చాలా మైనస్ జరిగింది. అదే ఇప్పుడు జగన్ పరిపాలన చూస్తున్నారు, ప్రీవియస్గా చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చూశారు కదా, ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు పరిపాలనలో? అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం మెయిన్. జగన్ పథకాలు ప్రవేశపెట్టాడు కానీ అవి అప్లై చేయడానికి ఓన్లీ లోకల్గా ఉన్న వైసీపీ తాలూకా ఉన్న లీడర్స్ మాత్రం ఎంచుకున్నారు. వాలంటరీ సంస్థ ఎట్లా ఉందంటే వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్న గ్రామస్తులు మాత్రమే హెల్ప్ అవుతుంది. రిమైనింగ్ జనరల్గా కామన్ పీపుల్కి అనేది ఎటువంటి హెల్ప్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళి అన్నపైన విమర్శలు చేస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా అది షర్మిల గారి ప్రాబ్లం. ఎందుకంటే ఆమె ప్రాపర్ స్టాండర్డ్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో పెట్టారు పార్టీ, ఇక్కడ పోటీ చేయకుండా అక్కడికి వెళ్ళారు కాంగ్రెస్లో. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే అది రోమర్ అవ్వచ్చు లేకపోతే నిజం అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారిని చనిపోవడానికి కారణం ఒక కాంగ్రెస్ పార్టీ అన్న రోమర్ ఒకటి ఉంది. మళ్ళీ తండ్రికి అన్యాయం చేసిన పార్టీలోనే షర్మిల గారు జాయిన్ అవ్వడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. అలాగే 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి, వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. ఈసారి ఎలా ఉండబోతున్నాయి? ఈసారి టీడీపీ జనసేన 140+ వస్తాయి అనుకుంటున్నాము. రిమైనింగ్ సీట్లు వచ్చేసి వైసీపీకి వస్తాయి అనుకుంటున్నాం. సో 1 ఓట్లో ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారి